ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మునుపెన్నడూ ఎరగని అద్వితీయమైన మెజార్టీని కూటమి పార్టీలకు ఏడాది కిందట ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా ఇప్పటికే పలు పనులను ప్రారంభం చేశాం. పెన్షన్లు పెంచాం. 3000 ఉండే పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 చేశాం. దివ్యాంగులకు 3000 నుంచి 6000 చేశాం. చాలా మందికి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో మరో ప్రభుత్వం మన దరిదాపుల్లో లేదు. పోలవరం నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పం తీసుకోవడంతో పాటు దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు శరవేగంగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకోకుండా తెలుగు వారందరూ ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారందరూ గర్వపడే రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు పెద్దపీట వేశాం. 3,200 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివా పథకానికే నిధులు కేటాయించి పనులను పరిగెత్తిస్తూ ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా పనులను చూసి సమీక్ష చేసి జూలై 10 నాటికి విస్తరించిన కాలువల్లో 3,000 పైచిలకు క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఒక వరప్రసాదం. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఇస్తున్న ఒక పెద్ద వరం. ఆ పనులు పూర్తయితే దానికి అనుసంధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి తర్వాత వైసీపీ నిర్లక్ష్యానికి గురైన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు కానీ తిరిగి జీవం పోసుకునే దానికి అవకాశం వస్తుంది. ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు బిందు సేద్యం ద్వారా సాగునీళ్ళు అందించే పథకానికి కూడా మళ్ళా జవసత్వాలు వస్తాయి. ఈ రకంగా అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించేదానికి ఒక గొప్ప పనిని చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో చేసి చూపిస్తూ ఉన్నారు. ఇది మన భావితరాలు కూడా మర్చిపోలేని పని అని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో ఒక సిటియు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఒకటి ఏర్పాటు కాబోతా ఉంది. స్థల సేకరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే వస్తే ఈ ప్రాంతంలో దాదాపు 25-30 వేల ఎకరాల్లో సోలార్ పార్కులు అభివృద్ధి చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీని నేమకాల మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రతిపాదన చేశాం. అది డిపిఆర్ తయారీ దశలోనే ఉంది. ఇంకా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ టర్ములో దానికి తగిన అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేయాలని ఆశపడతా ఉన్నాం. అది పెద్ద ప్రాజెక్టు. ఈ టర్ములో పూర్తి చేస్తానని నేను చెప్పను, కానీ పనులు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకు. ఆ 7లో రాయదుర్గం కూడా ఉంది. దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.